హలో వీవర్స్, చూస్తున్నారు కదండి. పెద్దలిపాయ పీసెస్, ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ పీసెస్, ఎగ్స్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇప్పుడు మనం వీటితో టేస్టీ హెల్తీ కోడిగుడ్డు కర్రీ యా ఫారెస్ట్ తయారు చేయబోతున్నాం అండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వీవర్స్. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ కోడిగుడ్డు కర్రీని తయారు చేయబోతున్నాం అండి. పెద్దలిపాయ పీసెస్ని కట్ చేసి వాష్ చేసి ప్యాన్లో యాడ్ చేశానండి. ఇక ఆయిల్ అండి, ఒక పెద్ద గట్టిడ ఆయిల్ అండి. మరి కొద్దిగా తక్కువ అనిపిస్తే యాడ్ చేశానండి. ఇంకా మీడియం ఫ్లేమ్ మీద ఈ పీసెస్ ఏ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసేసి ఇందులో ఇప్పుడు మనం టర్మరిక్ పౌడర్ యాడ్ చేద్దామండి. ఇక నెక్స్ట్ సాల్ట్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా. మన పెద్దలిపాయ పీసెస్ ఆయిల్, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి పీసెస్తో ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. దాదాపుగా కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు యాడ్ చేసుకుందామండి. ఒక నిమిషం తర్వాత మనం ఎగ్స్ని అందులో కొట్టి యాడ్ చేసేద్దామండి. మన పెద్దలిపాయ పీసెస్ చక్కగా ఈ విధంగా ఫ్రై అయ్యాయండి. ఇక మనం 2 ఎగ్స్ని కొట్టి ఇందులో యాడ్ చేసేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. 2 ఎగ్స్, 3 పెద్ద సైజు పెద్దలిపాయలు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూను కారం, కొద్దిగా పసుపు అండి. వీటన్నిటితో మన ఈ టేస్టీ హెల్తీ వెరైటీ కోడిగుడ్డు కర్రీ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదండి, మన ఈ కర్రీ అదేనండి అండా ఫారెస్ట్ రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము తయారు చేసామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫీకా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.